హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. రాఖీ పండగ పౌర్ణమి తిథి ఉన్నప్పుడే కడతారు. అయితే ఈసారి పౌర్ణమి 2 రోజులు వచ్చింది కదా. నిన్నటి రోజునే పౌర్ణమి 9 గంటలకు అలాగా స్టార్ట్ అయింది. మరుసటి రోజు అంటే ఈ రోజున 9:45 వరకు ఉందని చెప్పారు పౌర్ణమి తేదీ. అయితే ఆలోపే రాఖీ కట్టేయాలనేసి అయితే నేను ఉదయమే 4 గంటలకి లేచి పనులన్నీ పూర్తి చేసుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం అయ్యింది. మాకు దగ్గరే ఉంది కాబట్టి వెళ్ళడానికి కుదిరింది. దూరం ఉంటే కుదరకపోతుండేనేమో. దగ్గరే ఉంది కదా, ఇన్ టైంలో పౌర్ణమి తేదీ ఉన్నప్పుడే కడితే బాగుంటుంది కదా అనేసి ఉదయమే రావడం అయ్యింది. పౌర్ణమి తిథి వచ్చేసి నిన్నటి నుండి ఉంది. అందుకనే దాదాపుగా ఎక్కువ శాతం మంది నిన్నే కట్టారు రాఖీలు. అయితే ఈరోజు ఉదయం 9:45 వరకే ఉంది కాబట్టి అలాగా దూరం ఉన్న వాళ్ళు అయితే ఒకరోజు ముందే కట్టుకోవచ్చు, లేదంటే ఈ రోజైనా కట్టుకుంటారు. కాకపోతే పౌర్ణమి తేదీ ఉన్న టైంలో కడితే మంచిది కదా అనేసి అయితే ముందుగానే రావడం అయింది. సంవత్సరంలో ఒకరోజు వచ్చేటువంటి ఈ రాఖీ పండుగ కోసం ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తారు. ఈ రాఖీ పండుగకి అన్నలకు కానీ తమ్ములకు కానీ రాఖీ కట్టాలని చాలా సంతోషంగా పుట్టింటికి వెళ్ళి అందరితో గడపచ్చు అనే సంతోషంతో ప్రతి ఆడవాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. నేను రాఖీ కట్టడం అయిన తర్వాత అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అన్నయ్యకి, అన్నయ్య వాళ్ళ కొడుక్కి రాఖీ కట్టారు. ఎంత దూరంలో ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, ఎప్పుడూ మనం చేసే అటువంటి పనులు కొనసాగిస్తూ ఉంటే మన పిల్లలు కూడా మనల్ని చూసి అదే నేర్చుకుంటారు. ఇలాంటి ఆచారాలు, సాంప్రదాయాలు అనేటివి మనం ఆచరిస్తూ పిల్లలకు నేర్పించాలి. మనం ఆచరించినప్పుడే పిల్లలు వాటిని చూసి నేర్చుకుంటారు. రాఖీ పండగ అనేది పుట్టింటితో ఉన్నటువంటి సంబంధాన్ని, బంధాన్ని మరింతగా పెంచుతుంది. అందుకోసమనే ఆడవాళ్ళందరూ కూడా ఈ రాఖీకి అంత ప్రాధాన్యత ఇస్తారు. మరొకసారి అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు. అందరూ కూడా సంతోషంగా రాఖీ పండగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.